ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హైకోర్టులో ఊరట దక్కింది. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు కేసు విచారణలో హైకోర్టు స్టే విధించింది. విపక్ష నేతగా ఉన్న సమయంలో వారాహి యాత్ర సందర్భంగా జనసేనని పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపించిన పవన్ కళ్యాణ్ ఆ క్రమంలోనే వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం దుర్వినియోగం అవుతుందంటూ అప్పట్లో పవన్ ఆరోపించారు. దీనిపై వాలంటీర్లు భగ్గుమన్నారు. పలుచోట్ల పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ క్రమంలోనే వాలంటీర్ల ఫిర్యాదుతో విజయవాడ సహా కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలా నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ గారు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హైకోర్టు ఆ కేసును 3 వారాల పాటు వాయిదా వేసిందట. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కోసం కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. దాని ప్రకారం భారీ సెక్యూరిటీని అలర్ట్ చేసిందట కేంద్రం. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి హత్యకు కుట్ర జరుగుతుందంటూ కేంద్ర వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో అలర్ట్ అయిన కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. భారీ సెక్యూరిటీని పవన్ కళ్యాణ్ గారికి కల్పించాలని చూస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ మంగళవారం పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే.